ఇంతవరకు కూడా 17 సూత్రాలను మనం వివరించుకున్నాం. ప్రస్తుతం ఆ పరవైరాగ్య సాధనమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధిని పొందడానికి ఆ యొక్క ఉపాయాన్ని, దాని స్వభావాన్ని ఇప్పుడు మనకు తెలుపుతూ ఉన్నారు. విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కారశేషో అన్యః. విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కారః శేషః అన్యః. విరామం అంటే ముందు మనకి చెప్పినారనమాట, వితర్కాది భావనలు లేకుండుట. వితర్క, విచార, ఆనంద, అస్మిత ఇవన్నమాట. దీనికి కారణం ఎప్పుడు ఆ భావాలు లేకుండా ఉంటుంది అంటే పరవైరాగ్యం మాత్రమే ఉపాయం. అది ఎప్పుడైతే ఈ పరవైరాగ్యం అనేది సాధనలో తీవ్రతగా ఉంటుందో అప్పుడేమవుతుంది, ఆ వితర్కాది భావనలన్నీ కూడా విరామం అంటే లేకపోవడము. సామాన్యంగా విరామం అంటే మన సెలవు అనుకుంటాం కదా, ఆ విధంగా అవి విరమిస్తాయి పూర్తిగా అనమాట. అవి ఎప్పుడైతే విరమించినాయో ఆ విధముగా విరామ ప్రత్యయం అంటే జ్ఞానం. ఈ విరామ ప్రత్యయం అన్నమాట పరవైరాగ్యానికి ఇది ఉపాయం. అభ్యాసం ఇక్కడేమి మనకి వృత్తి నిరోధము కలుగు వరకు ఆ గుణముల యందు సంపూర్ణముగా ఆ తృష్ణ లేకుండా అంటే ఆసక్తి లేకుండా ఆ పరవైరాగ్యానికి సాధనమైనటువంటి దాని యందు మాటి మాటికి శీలించుటే అభ్యాసము. ఈ విధముగా విరామ ప్రత్యయ అభ్యాస పూర్వ అంటే ముందు చెప్పబడినటువంటి అభ్యాస బలముచ్చే. ముందు నుంచి మనకు ప్రకరణం వస్తూ ఉంది. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ తత్ర స్థితో యత్నోభ్యాస అని ఈ విధముగా మనకి ఆ అభ్యాసం అనేది వస్తూ ఉందన్నమాట. అది పూర్వం అంటే ముందు చెప్పినటువంటి అభ్యాస బలం. దాని యొక్క పాఠవము చేత సంస్కార శేష. సంస్కారం ఇప్పుడు వృత్తి యొక్క భావం పూర్తిగా లేకుండా పోతుందన్నమాట. ఆ వృత్తిరహితమైనటువంటి సంస్కారం మాత్రము ఉంటుంది. సంస్కారం మాత్రం. అన్యః సూత్రములు ఉన్న పదపదానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుంటున్నాం. అన్యః అంటే ఏమిటి? ఇంతకుముందు మనకి ధ్యేయమాత్రము గోచరమవుతుంది సంప్రజ్ఞాతి సమాధిలో. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ మూడు మనకి కలిగినటువంటి దాంట్లో ధ్యాత ఉండదు, ధ్యానము ఉండదు, కేవలము ధ్యేయమాత్రం గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ధ్యేయానికంటే భిన్నమైనది అని అర్థం. ఆ ధ్యేయానికంటే ఇది భిన్నమైనటువంటిది ఏమిటి? ఇదే అసంప్రజ్ఞాత సమాధి. అది ఈ విధముగా పరవైరాగ్యానికి సాధన అయినటువంటి ఈ పరవైరాగ్యం ముఖ్యంగా ఉండాలన్నమాట. ఈ అసంప్రజ్ఞాత సమాధి, అది సంప్రజ్ఞాత సమాధి, ఇది అసంప్రజ్ఞాత సమాధి. మరి రెండింట్లో ఉన్నటువంటి అభేదం ఏమిటి అంటే సంప్రజ్ఞాతి సమాధిలో ఈ మూడు ఉంటాయన్నమాట. ఇక్కడేమిటి? కేవలము సంస్కార శేషం అంటే ధ్యేయము ఉన్నదా అన్నట్టు ఉంటుంది, కానీ ఆ ధ్యేయము మాత్రం పూర్తిగా తాను లీనమైపోతాడు. ఎలా అయితే నీటిలోనూ ఉప్పుగొడ్డ మనం వేసిన తరువాత ఏమవుతుంది? అది ఆ నీటిలో సొంత కలిసిపోతుందన్నమాట. కానీ ఆ ఉప్పు యొక్క ప్రభావం నీరంతా వ్యాపిస్తూ ఉన్నది. ఏ కోశములో చూసినా అక్కడ ఉప్పు నీరే దొరుకుతుంది. ఆ విధముగా ఈ యొక్క అసంప్రజ్ఞాతి సమాధిలో ధ్యేయము కూడా విలీనమైపోతుంది. ఎక్కడ విలీనమవుతుంది? ఏ విధంగా తన స్వస్వరూపంలో విలీనమవుతుంది అన్నమాట. ఇంతకుముందు స్వరూపము కంట భిన్నముగా ఉంటుంది, ఇప్పుడు స్వరూపం మాత్రం అయిపోతుంది అన్నమాట. అది ఆ విధంగా ఇది అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి యొక్క పరిపక్వావస్థ ఏదైతే ఉన్నదో అదే అసంప్రజ్ఞాత సమాధి. దీనినే నిర్బీజ సమాధి అంటారన్నమాట. బీజ సహితంగా ఉన్నది సబీజము, బీజరహితంగా ఉన్నది నిర్బీజ సమాధి. ఇక ఈ సమాధిలో ఉన్నటి ఉత్థిత అయిన తరువాత వారు ఈ లోకములో ప్రవర్తించినప్పటికీ, సంసారములో ఉన్నప్పటికీ, అందరితో కలిసి మాట్లాడినప్పటికీ ఎలా ఉంటున్నారంటే తామరాకుని నీళ్లు అంటని విధముగా. ఏ విధముగా అయితే తామరాకు నీళ్ళు అంటవో ఆ విధముగా
వారు ఈ యొక్క కర్తవ్య కర్మలను చేస్తున్నప్పటికీ ఆ కర్మల చేత వారు బద్ధులు కారు. దాన్నే ఉదాహరణ చెప్పినారు, వేగిన గింజ మాదిరి. పచ్చి గింజలు ఉన్నాయనుకోండి, ఆ పచ్చి గింజలు మనం తింటూ ఉంటుంటే ఎక్కడైనా భూమిలో పోతూ ఉన్నప్పుడు ఒక గింజ భూమిలో పడిపోయింది. అదేమవుతుంది? అంకుర శక్తి దానిలో ఉన్నది కాబట్టి, భూమి కూడా సకాలంలో పదుల్లో ఉన్నది కాబట్టి ఈ గింజ ఏమైంది? మొలకెత్తిందనమాట. అది ఇక వేగిన గింజలు మనం తిని వెళ్తున్నప్పుడు ఆ గింజ కూడా ఆ భూమిలో పడినప్పుడు భూమి కూడా సానుకూలంగా ఉన్నా కానీ అక్కడ బీజోత్పత్తి లేదు కారణం. అది ఆ విధముగా సవికల్ప సమాధిలో కానీ సబీజ సమాధి అంటారు, దాంట్లో కానీ దీంట్లో ఆ బీజము తిరుగు మొలకెత్తే అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క అసంప్రజ్ఞాత సమాధిలో ఏమవుతుంది? ఆ బీజము వేపిని గింజగా మొత్తం మీద తయారవుతుంది. ఎప్పుడైతే వేగిని గింజ మోడల్గా తయారైందో అప్పుడు మాత్రం దానిలో అంకుర శక్తి నశించిపోతుందన్నమాట. అది అసంప్రజ్ఞాత సమాధి అన్నప్పుడు. ఈ అసంప్రజ్ఞాత సమాధి పరిపక్వావస్థకు వస్తే అతడికి ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు, ప్రకృతి, పురుషుడు అన్నటువంటి వివేక ఖ్యాతి చక్కగా ఉదయం అవుతుందన్నమాట. ఈ వివేక ఖ్యాతి బాగా రావడమే అసంప్రజ్ఞాతి సమాధి యొక్క పరిపక్వావస్థ, అంటే పరాకాష్ఠ అంటారనమాట. ఈ సమాధిని పొందడానికి ఎప్పుడు వస్తుంది? ఎవరైతే యమనియమాదుల శీలన చక్కగా చేస్తారో, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ అష్టాంగ యోగములో ఎవరైతే చక్కగా ఆరితేరతారో, తూచా తప్పకుండా పాటిస్తారో, ఆ యమనియమాన్ని శీలిస్తారో వారికి అసంపరిజ్ఞాత సమాధి కలుగుతుంది. దీనినే వేదాంతములో కైవల్యము అంటారనమాట. దీనినే ముక్తి అంటారు, దీనినే మోక్షము అంటారు. ఈ విధమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధి ఎప్పుడైతే ఉదయం అయినదో అవిద్యాది క్లేశములన్నీ నష్టమైపోతాయి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనేటువంటి ఈ క్లేశాలు సమూలంగా నాశనమవుతాయి అన్నమాట. ఎప్పుడు సమూలంగా నాశనమైనాయో అప్పుడు ఆ క్లేశములు తల ఎత్తడానికి అవకాశం లేదు. అందుకని అవిద్యాది దోషములు పోగొట్టుకోవాలి అంటే అవిద్య ఎప్పుడైతే పోయిందో దాన్ని ఆశ్రయించుకొనే ఉంది రాగము, ద్వేషము, ఇవన్నీ కూడా. అవిద్య పోయితే ఇవి పోతాయన్నమాట, అవిద్య ఉంటే ఇవి ఉంటాయన్నమాట. ఈ విధముగా అటువంటి పరిస్థితిలో నిరాలంబనము అంటారు దీన్ని. సగుణ బ్రహ్మములో సంప్రజ్ఞాతి సమాధిలో ఆలంబనం ఉంటుందన్నమాట. అసంప్రజ్ఞాత సమాధిలో ఆలంబనం ఏమీ ఉండదు. ఆలంబనం అది నిరాలంబనం. నిరాలంబనం ఎందుకైనది అంటే తాను స్వరూపములో లీనమై ఉన్నాడు కాబట్టి నిరాలంబనమైంది. స్వరూపములో ఎంతవరకైతే మనం లీనము కాలేదో అంతవరకు ఒక దాన్ని ఆశ్రయించుకున్న వారం అవుతాయన్నమాట. ఎలా అంటే జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం, ఉండేటప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నాం. దేన్ని బట్టి వ్యవహారం చేస్తాం? ఒక వస్తువుని బట్టి, ఒక విషయాన్ని బట్టి వ్యవహారం చేస్తాం. మన వ్యవహారానికి ఆలంబనం ఏమిటి? ఆ వస్తువు అయిందనమాట. ఆ వస్తువు ఆలంబనము చేస్తున్నాం కాబట్టి దీనికి జాగ్రత్త అవస్థ వచ్చిందనమాట. ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నీ. ఆ విధంగా స్వప్నావస్థలో కూడా ఆలంబనం ఉంది. స్వప్నంలో ఒక్కొక్కసారి మనం ఏమిటి? ఇంద్రలోకం వెళ్ళిపోయినట్టు, చంద్రలోకం వెళ్ళిపోయినట్టు, ఏవో వస్తువులు చూసినట్టు, అడవిలో తిరిగినట్టు, ఇవన్నీ ఆ స్వప్నం ఉన్నంత వరకు అవి ఆలంబనంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ స్వప్నం పోయిందో స్వప్నంలో వస్తువులు మనకి నిరాలంబనం అంటే ఏమిటి? అవి ఆశ్రయం లేకుండా ఉంటాయన్నమాట. కాబట్టి దానికి కూడా స్వప్నానికి కూడా ఆధారం ఒకటి ఉంది. నిద్ర వచ్చిందనుకోండి బాగాన, నిద్రలో ఏం ఆలంబనం ఉంది? ఏమీ ఆలంబనం లేదు. జాగ్రత్త విషయాల ఆలంబనం లేదు, స్వప్న విషయాలు కూడా నిద్రలో ఆలంబనం ఉండవన్నమాట. ఆ విధముగా ఈ నిద్రలో జాగ్రత్తలో ఉన్నటువంటి విషయాలు ఏవేదైతే నిద్ర వచ్చిన తర్వాత మరుస్తున్నాడో నిద్రలో ఒక్కటే ఉంటుందన్నమాట. నేను బాగుగా నిద్రపోయాను, ఏమీ నాకు తెలియదు అంటాడు. అంటే అర్థం ఏమిటి? అక్కడ అతడు తమో గుణముతో కూడిన నిద్ర కాబట్టి అక్కడ ఏమీ అతనికి తెలియలే. ఆ విధముగా ఉదాహరణ తీసుకుంటూ ఎప్పుడైతే ఈ అసంప్రజ్ఞాతి సమాధిలో మనం ప్రవేశించినామో అప్పుడు సంప్రజ్ఞాత సమాధిలోని విశేషాలు ఏవీ మనకి గోచరము కావు. అందుకని కాలిపోయిన త్రాడుగానే కనబడుతుంది, కానీ అది త్రాడు పట్టుకుంటే ఏమవుతుంది? అది కాలిన త్రాడు కాబట్టి బూడిదవుతుంది. ఈ విధముగా అసంప్రజ్ఞాతి సమాధిలో చిత్తం అనేది
పూర్తిగా కూడా విలీనమైపోతుందన్నమాట. చిత్తానికి ఆశ్రయించుకున్నటువంటి అవిద్యాది దోషాలన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. ఆ విధముగా ఎప్పుడైతే మనం వెండితో ఒక సీసాన్ని కొలుములో పెట్టి చేసి బాగా కాలుస్తూ ఉన్నాం, ఏమవుతుంది, అది కొంతకాలం అలా కాల్చిగా ఉంటే ఆ సీసం ఏమవుతుంది, ఆ వెండిలో మాలిన్యాన్ని పూర్తిగా పోతూ ఉందన్నమాట. ఏ విధంగా అయితే అది పోగొడుతుందో అలా మనం చేసినటువంటి సాధన ద్వారా ఆ యొక్క సంప్రజ్ఞాది సమాధి భావాలన్నీ కూడా నశింపచేసి అసంప్రజ్ఞాది సమాధిని పొందుతున్నారు. ఈ విధముగా మహానుభావులందరూ కూడా ఈ అసంప్రజ్ఞాది సమాధి శీలన చేసిన తర్వాతే ఈ లోకానికి వాళ్ళు వచ్చారనుకోండి, వారు లోక కార్యములలో మెలుగుతున్నప్పటికీ ఆ కార్యముల యందు కలిగినటువంటి ఫలముల యందు కానీ ఆ ఆసక్తిని లేకుండా జయం పొందుతున్నారు. ఈ విధముగా ఈ సమాధిని శీలించాలి. ఆ విధంగా సమాధిని శీలించిన తరువాత భవప్రత్యయ సమాధి. సమాధి రెండు విధాలన్నమాట. ఒకటి భవప్రత్యయ సమాధి, రెండు ఉపాయ ప్రత్యయ సమాధి, రెండు విధములుగా ఉంటుంది. ప్రస్తుతం భవత్ప్రత్యయ సమాధిని చెప్పబోతూ ఉన్నారన్నమాట. భవప్రత్యయ సమాధి అనగా భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అని 19వ సూత్రాన్ని తీసుకొని చెప్తూ ఉన్నారు. భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. కాబట్టి ప్రకృతి ఎలాంటిది, ఈ విధంగా విదేహులకి ప్రకృతి లయలకి భవప్రత్యయ సమాధి కలుగుతుందన్నమాట. భవం అనగా ఏమిటి? భవం అంటే సంసారం. ఏమిటా సంసారం? అవిద్యా సంబంధిత జన్మ మరణ ప్రవాహ రూపం సంసారం. మాటిమాటికి పుట్టుట, మాటిమాటికి పోవుట, దీనిని భవము అంటారనమాట. కాబట్టి అటువంటి భవ ప్రత్యయం, ప్రత్యయం అంటే ఏమిటి? జ్ఞానం, సంసార సంబంధ జ్ఞానం. కాబట్టి ఈ భవ ప్రత్యయంలో ఈ సంసార సంబంధమైనటువంటి జ్ఞానం అనేది గోచరం అవుతుంది. కాబట్టి ఇక విదేహ ప్రకృతి, భవప్రత్యయ విదేహ ప్రకృతి. కాబట్టి ఈ భవప్రత్యయమైనటువంటి సంబంధ విశేష జ్ఞానానికి కావలసినటువంటి మన బుద్ధిని మహర్షుల వారు మనకిచ్చి సదా రక్షించెదరుగా.